6 గెలిచిన మీరు, 19 గెలిచిన మేము. అయినా ఈ కుప్పం మున్సిపాలిటీలో మీరే చైర్మన్ అని చెప్పి మీరంతకు మీరే చెప్పుకుంటూ మీరంతకు మీరే ఒక్కొక్కరికి 50 లక్షలు. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు చేయాల్సిన పని ఇదే. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని చెప్పి ప్రజలకు నువ్వు అద్దం పెట్టి చూపించాలి. ప్రజాస్వామ్యం, కాన్స్టిట్యూషన్ ఇది, నేను దానికి రిప్రజెంటేటివ్, నేను ముఖ్యమంత్రిని. కాన్స్టిట్యూషన్ అనేది ఒక బైబిల్ లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక భగవద్గీత లాంటిది. ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం చేసేటప్పుడు కూడా చెప్తాడు, కాన్స్టిట్యూషన్కి నేను లోబడి ఉంటాను అని కూడా ప్రమాణం చేసి కూడా చెప్తారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి కాన్స్టిట్యూషన్ను తగలబెడతా ఉన్నాడు. కుప్పం నియోజకవర్గంలో స్వయంగా ఆయనే తప్పుడు సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిస్తూ 19 కౌన్సిలర్లు మనం గెలిచినా కూడా ప్రలోభాలకు, పోలీసుల దౌర్జన్యానికి నిదర్శనంగా నిలబడింది కుప్పం నియోజకవర్గం.